ప్రియ తండ్రి, యేసు నామమున మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకొస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయి. సమయోచిత సాయాన్ని మీరు నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 86వ అధ్యాయం 8వ వచనం నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. ప్రభువా, నీవు మహత్యం గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు. దేవతలలో నీ వంటి వాడు, కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా పూర్ణ ఉదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. 13. ప్రభువా, నా దేవుడా, నా ఎడల అధికమైనది, పాతాళమునకు అగాధము నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. 14. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయ చూస్తున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. నీవు దయా దాక్షిణ్యములు కల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. చాలు. 10వ వచనం. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరచుదురు, నీ నామమును గణపరచుదురు. నెహెమ్యా 9:5-6. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బాని, హషబ్నయా, షెరబ్యా, హోదియా, షెబన్యా, పితయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రం చేసిరి. సకల ఆశీర్వచనములకు స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడవైన యెహోవావు. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం ఏం చేస్తుంది? నమస్కారం చేయుచున్నది, నీకే ఆరాధన చేయుచున్నది అని అర్థం. నీకే ఆరాధన చేయుచున్నది కనుక దేవుని ప్రజలు, అన్య జనులు సైతం, సృష్టి అంతా కూడా ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ ప్రభును స్తుతిస్తూ ఉంది. అయితే
మానవుడు, ఆయన రూపంలో సృష్టించినటువంటి మానవుడు, ఆది మానవుడు ఆజ్ఞను అతిక్రమించి కృతజ్ఞత లేని జీవితంలో కొనసాగుతూ వచ్చాడు. దానంతటిని బట్టి దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి తరుణాన్ని క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా వారికి ఇచ్చినటువంటి కృపను పోగొట్టుకున్నారు. ఎందుకు? విధేయత చూపించలేని వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో అన్యజనులకు ఆయన సువార్త అందించి అన్యజనులు ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచేలాగా మార్చేశాడు. ఆయన స్తుతించి ఆరాధించి గణపరచేలాగా స్తుతించాడు. మన బైబిల్ స్టడీ దినాలు ఉంటే అందులో మనకు అర్థమవుతుంది. కనుక మన జీవితంలో దేవుని ప్రజలమైన మనము కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లించాలి. ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆ ప్రభును జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలదు. 136 కీర్తన, కీర్తనలు 136 4వ వచనం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యము చేయవాడు, ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరముండును. ఏం చేయవాడు? ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, అసాధ్యమైన కార్యములను సాధ్యము చేయవాడు. అలాంటి దేవుని జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలదు. 11వ వచనం, 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. ఏం చేయాలా? నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామములకు భయపడినట్లు నా హృదయమును ఏం చేయాలా? నా హృదయమునకు ఏకదృష్టి కలగ చేయము. ఒక్క సంగతి, సత్యవాక్యమును వాస్తవమైన రీతిగా తెలియచేస్తూ వచ్చినప్పుడు దేవుడు మనతో తన భక్తుల ద్వారా, సేవకుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా మాట్లాడుతున్నాడని గ్రహించాలి. ఏ ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా వర్తమానం ఏ మానవుడు ఇవ్వడు. అది తప్పు అర్థం చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. ఆయన మార్గాన్ని మనకు బోధించినప్పుడు మనము ఆ విధంగా దేవుడు ఆశించిన రూపంలో ఉన్నట్లయితే ప్రభును స్తుతించి గణపరిచి ఆరాధించాలి, ఆయన కొనియాడాల. చూడండి, 143 కీర్తనలు 143 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందు నేను నమ్మిక ఇచ్చున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. అట్లు మనం అడగాల. ప్రభు, మనం అడగవలసిన మార్గాన్ని ఆ ప్రభు మనకు తెలియజేస్తూ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ ప్రకారముగా మనం నడుచుకోవాలా. అందుకే నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేయము. విలాప వాక్యములు 4వ అధ్యాయం 3వ అధ్యాయము 40-41. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుదము. ఏం చేయాలా? ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుదము. కనుక చూడు, కీర్తనలు 86వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. ఏం చేయాలా? నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. కీర్తనలు
25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యెహోవా నీ దిక్కునకు చూచి అమ్మా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. చూడండి, ఇదే అధ్యాయము 16 నుంచి చదవండి. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనలు కలుగనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించున్నారు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడు. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ఏం చేయాలా? వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. 130 కీర్తన 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఆయన యొక్క క్షమాపణ. కనుక చూడండి, దేవుని ప్రజలు మనము బల్ల వర్తమానంలో చూస్తూ వచ్చాము. ఏమని? యూదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవకునికి విరుద్ధంగా ప్రవర్తించారు. అవునా? ప్రవర్తించినారా లేదా? ప్రవర్తించారు. అప్పుడు దేవునికి కోపం వచ్చి విష సర్పములను పంపించి ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తించినారో, దేవునికి కోపం రేపినారో అట్టి వారందరినీ విష సర్పము కాటేసి చంపేసింది. అప్పుడు మిగిల్చబడినటువంటి వారందరూ కూడా ఏం చేసినారు? పశ్చాత్తాపడ్డారు. అవునా? మేము నీకును దేవునికి విరుద్ధంగా మేము ప్రవర్తించాము, పాపం చేసినాము అన్నారా లేదా? చూస్తాం 2వ బల్ల వర్తమానంలో. ఒప్పుకుంటే అప్పుడు ఏం చేసినాడు? దేవుడైన యెహోవా మోషేకు ఒక ఇత్తడి సర్పమును చేసి ఏం చేయాలా? అక్కడ ఎత్తైన స్థలంలో పెట్టాల. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూస్తూ వచ్చిన వారికి విశ్వాసముతో ఆ ఇత్తడి సర్పము చూసినప్పుడు వారు ఆ సర్పము కాటి యొక్క బాధ నుండి తప్పించబడ్డారు. వారు క్షమాపణ వేడుకున్నారు. వారు బాగుపడినారు. ఆ ఇత్తడి సర్పము మన ప్రియ ప్రభువుకు సూచన. మన ప్రియ ప్రభువును నిదానించి విశ్వాసముతో ఆయన తట్టు చూసినలా ఆయన ఏం చేస్తాడు? కీడు నుండి తప్పిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మన పాపములను ఏం చేస్తాడు? మన పాపములను పరిహారం చేస్తాడు. తూర్పుకు పడమటికి ఎంత ఎడామో అంత ఎడాం చేస్తాడు. తిరిగి వాటిని జ్ఞాపకము చేసుకునేవాడు కాదు. 138వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఏం చేస్తాడు? ఇశ్రాయేలీల దోషముల నుండి ఆయన వారిని ఏం చేస్తాడు? వెంటనే ఎప్పుడైతే పశ్చాత్తాపడినారో, క్షమాపణ వేడుకున్నారో వారిని క్షమించాడు. పగ తీర్చుకునే దేవుడు కాదు. కీడుకు ప్రతికీడు చేసేవాడు కాదు. ఈ ప్రజలు తెలియక చేశారని క్షమిస్తాడు. ఎంత పాపినైనా
సిద్ధముగా ఉన్నాడు. కీర్తనలు 86 12 13 చదవండి. నా పూర్ణ హృదయంతో నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామమును నిత్యము నీ నామము ఏం చేస్తాను? నిత్యము మహిమపరచెదను. ప్రభువా, ఒక్క నిమిషం. ఇక్కడ నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. పూర్ణ హృదయము అంటే ఏంది? ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నాం, సగం నీళ్లు పోసాం, అది పూర్ణమవుద్దా? ముప్పావు పోస్తాం, అది పూర్ణమవుద్దా? అంచుల మట్టుకు పోస్తాం, అది పూర్ణమవుద్దా? ఎప్పుడు పూర్ణమవుతుంది? అది పొర్లి పాడి కింద పడినప్పుడే అది పూర్ణము అంటారు దాన్ని. అవునా? వాస్తవమా కదా? కనుక అలాంటి పూర్ణ హృదయంతో మన ప్రభుని ఏం చేయాలా? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి చెప్పండి? మనం పాపంలో పరమ పాపలం, జన్మ కర్మ పాపములతో లోకంలో కొనసాగుతూ ఉన్నాం. ఎందుకు? ఆది మానవుడు చేసిన పాపమును బట్టి, ఆదాములు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగే సంతానము నరజాతి యావత్తు జన్మ కర్మ పాపములతో లోకంలో కొనసాగుతూ వచ్చారు. కనుక మనందరికీ కూడా బోధించే నాకు వినిస్తున్నాం. మనందరము జన్మముతో కూడిన పాపులం. కీర్తన 51:5 ఏమంటాడు? నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించా. అంటే దాని అర్థం ఏంటి? స్త్రీ పురుష సంబంధం లేకుండా పుట్టిన మానవుడు భూలోకంలో ఒక్కరు కూడా లేరు. భార్యాభర్త లేకుండా పుట్టిన వారు ఉన్నారా? ఎవరు కూడా లేరు. అందుకే వారి నరజాతి యావత్తు కూడా జన్మముతో పాపులు కనుక కర్మపాపం చేస్తున్నాం. కొన్ని పాపములు తెలిసి చేస్తున్నాం, కొన్ని పాపములు తెలియక చేస్తూ ఉన్నాం. తెలిసి తెలియక చేసిన పాపములను బట్టి ఆ ప్రియ ప్రభు సర్వలోక సృష్టికర్త, సర్వసృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడు, ఆ యేసు దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా రక్షకుడుగా యేసు అనే నామన భూలోకంలో జన్మించాడు. లేఖనముల ప్రకారము నిర్ణయ కాలంలో 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. దేవుడు అనిపించుకోవడానికి అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు చేశాడు. చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు. అవునా? తుఫాను మాటతో కలిగేసి మాటతో ఆపివేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు మిగిల్చినట్టుగా చేశాడు. అయితే దేవుడు అనిపించుకోవడానికి ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అయితే ఆ ప్రియ ప్రభు యాక్చువల్గా ఎందుకు వచ్చినాడు భూలోకంలో? పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. కనుక మనందరము జన్మముతో కూడిన పాపలము గనుక మనల్ని రక్షించడానికి, నిత్య శిక్షకు అర్హులం కాకుండా నిత్య జీవం మనకు అనుగ్రహించి పరలోక రాజ్యానికి, ఆ మోక్షానికి, వైకుంఠానికి, దేవుడున్న స్థలానికి మనం వెళ్ళాలి అంటే ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడుక్కోవాలి. యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కొని పరిశుద్ధంగా తీర్చబడిన వారు నిత్య జీవానికి వారసులు. అలాంటి వారు జీవిత కాలం అంతా ఆయన స్తుతించిన మన నోరు చాలనే చాలదు. ఎందుకంటే అంటాడు ఇక్కడ, నీ పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతలు చెల్లించదను. ఎట్లు చెల్లించాలా? ఆయన మనం రక్షించినందుకు, మన పాపములు క్షమించినందుకు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకు, ఆయన పిల్లలుగా మనం చేసుకున్నాడు కనుక ఏం చేయాలా? జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలదు. కనుక నీ నామమును నిత్యము మయపరచదను. 13వ వచనం, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చూడాలి ఎంత గొప్ప దేవుడు. వాస్తవముగా మనం నిత్య శిక్షకు పాత్రలం, నరకానికి యోగ్యులం, తండ్రి అనడానికి యోగ్యులము కాదు.
ఆయన నామం ఉచ్చరించుటకు, ఆయన సమీపించుటకు ఏమాత్రం యోగ్యులం కాదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఆ ప్రియ ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆయన స్వరక్తం ఇచ్చుకొని ఆయన ప్రియమైన వారిగా, ఆయన కుమార్తెలుగా మనం చేసుకున్నాడు. అందుకే మన జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. అందుకంటాడు ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఏం చేయబట్టాలి? యేసు రక్తం వల్ల మనకు విమోచింపబడ, అనగా పాప క్షమాపణ, శాంతి, సమాధానం, నిత్య జీవానికి వారసులుగా చేసినాడు. అవునా? మన పాపములు తూర్పు పడమటికి ఎంత దూరమో అంత ఎడాం చేసినాడు. తిరిగి వాటిని జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. అవునా? క్షమించిన పాపాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకో. మనమైతే క్షమిస్తాను కానీ మర్చిపోను అంటాం. అవునా? ఎవరికైనా మనం ప్రతికూలంగా ప్రవర్తించినప్పుడు ఎవరైనా వారిని ఏం చేస్తావు? నన్ను క్షమించండి అంటాం. ఒక సేవకుడు వచ్చాడు ఈ మధ్యలో, 1 నెల అయింది అనుకుంటా, హౌస్ విజిటింగ్ వచ్చి వీడికి మమ్మల్ని చూడడానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత యాక్చువల్గా వచ్చింది ఎందుకు తెలుసా? ఆయన చేసిన తప్పును ఒప్పుకొని పోవాలని వచ్చాడు. ఏంటంటే నేను తప్పు చేసినా, నన్ను క్షమించండి అన్నాడు. మాట్లాడుకుంటూ ఏం చేసినాడు? ఆయన చేసిన తప్పును మా ముందు ఒప్పుకుంటున్నాడు. మాకు తెలుసు దాని సంగతి, అర్థమైందా? ఆయన తెలుసుకున్నాడు కనుక అది కూడా చెప్తాను. ఎందుకంటే కింద మందిరం స్టార్ట్ చేసేటప్పుడు, ఆరాధన బల్ల స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం హాల్ అంతా నిండిపోయింది. వెనుక బయట కూడా నిలబడ్డారు. అయితే దానికి ముందుగా పెద్దలు ప్రార్థన చేసి శ్రద్ధ దగ్గర మరి బల్ల స్టార్ట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి స్టార్ట్ చేసి ప్రార్థన చేసి రా అన్నాడు. అయితే వస్తానని చెప్పిన వాడు నెక్ ఆఫ్ ది మూమెంట్ రానన్నాడు. ఎందుకన్నాడంటే ఆయనకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడితో సలహా తీసుకుని ఆయన ఏమన్నాడో తెలుసుకొని దాన్ని విత్డ్రా చేసుకొని ఏం చేసినాడు? రానన్నాడు. చూడండి, అది అట్లా ఆయన మనసులో నిలిచిపోయింది. ఎన్ని సంవత్సరాలైంది? 20-30 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పోయిన నెల వచ్చి నేను పాపం చేశాను, తప్పు చేశాను, క్షమించు అంటారు. మాట్లాడుకుంటూ అనేసింది అంతే. విన్నారా? ఆ మాట చెప్పడానికి వచ్చాడు. కనుక ఆ దేవుడు క్షమించక సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎంత పాపినైనా సరే ఏం చేస్తాడు? క్షమించక సిద్ధమైన మనసు కలిగిన వాడు. కనుక ఒక్కటి మాత్రం తెలుసుకోవాలా, మనం చేసిన పాపము అది వాస్తవమైతే, నేను పాపం చేసినాను ప్రభా, నన్ను క్షమించని డైరెక్ట్గా అడగాలి, క్షమిస్తాడు దేవుడు వెంటనే. విన్నారా? దానిని డైరెక్ట్గా అడుగుతున్నాడు. కనుక మన జీవితంలో ఎక్కడ కప్పి పెట్టకూడదు. ఏం చేయకూడదు? పాపమును కప్పి పెట్టకూడదు. దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. హృదయం యొక్క ఆంతర్యం ఎదిగిన వాడు. కనుక మనం ఎప్పుడైనా సరే, అందుకే ఇక్కడ ఏమంటాడు? దేవుని కృపా మహోదేశ్యము బట్టి ఆయన ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీ 1:7 ఏమంటాడు? ఆయన ఏం చేసినాడు? మనల్ని క్షమించి వేసినాడు. మనం ఎవరం చెప్పండి? వాటిని మళ్ళీ రిపీట్ చేయడానికి మన హక్కు లేదు. కనుక మన జీవితంలో జీవిత కాలం అంతా ఆయన స్తుతించిన మన నోరు చాలు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది పాపములు క్షమించబడి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా చేసినాడు. అవునా? ఆ ధన్యత అందరికీ ఉండదు. చూడండి, మనం వర్ణిస్తూ వివరించి వెళ్ళి చెప్తూ వస్తున్నాము. దాన్ని అర్థం చేసుకుంటే ఎంత
థ్యాంక్స్ చెప్పినా మనం నోరు చాలదు. వాస్తవంగా చెప్పాలంటే మీకు చెప్తున్నాను, నేను ఎప్పుడు ఈ షిప్పులో ఎక్కలేదు. సముద్రం పై నడిచే షిప్పులు, వేల మంది ఎక్కే షిప్పులు కూడా ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్క షిప్పు చూసిరా మీరు? చూడలేదా? అయ్యో, మనం ఏంది యూట్యూబ్లో అక్కడ మనకు టైం ఉండదు కదా, న్యూస్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్క షిప్పులో వేల మంది కూర్చున్న మంది ఒక్కొక్క షిప్ ఉంటుంది. అయితే సువార్త చేయడానికి దైవ సేవకుడు ఒక ఆయన వైజాగ్కి వచ్చినాడు వాళ్ళ షిప్ తీసుకొని, దౌలత్ షిప్ అని. ఆయన దగ్గరకు వస్తే దాంట్లో వెళ్ళడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలా, ముందే పేమెంట్ చేయాలా, అవన్నీ ఉండే. అవన్నీ ఏం లేకుండా మేము పోయినాం. పర్మిషన్ తీస్తారేమోనని పోతే వాళ్ళు సెక్యూరిటీ అక్కడ లోపలికి వెళ్ళనీయలేదు. ఇక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్ అంత దూరంలోనే బయటకు పంపించేస్తారు. అయితే మేము ఇంత దూరం నుంచి వచ్చాము, షిప్లో ఎక్కి చూడాలని అన్నాను. అయితే పర్మిషన్ ఇచ్చి మొత్తం మీద ఆయన పిలువని ఇచ్చాడు. ఆ షిప్లో ఎక్కి చూస్తే ఎట్లుందనుకున్నారు? ఎన్ని దేశాల వారు ఉన్నారల్లా. అబ్బబ్బబ్బబ్బా, ఆ షిప్లో అన్ని రకములైన దేశాలు ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఉన్నారు సేవ చేయడానికి. వారి వారి భాషలు, వారి వారి దేశాల్లో వాళ్ళ డ్రెస్సులు ఎట్లా వేసుకుంటారు, ఎట్లు వాళ్ళు వాక్యం చెప్తారు, ఎట్లు యాక్షన్ చేస్తారు. ఒకరొక్కరిని ఆ షిప్ కూర్చొని చూపిస్తే అబ్బా, ఎంత గొప్ప షిప్లో మాకు ఈ దేవుడి తరుణం ఇచ్చాడని దేవుని నోరారా స్తుతింది. అయితే దాన్ని అన్ని ఫోటోలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఒక సైతాన్ వచ్చింది మా వెంబడి. ఆ కెమెరా ఆమె. అయితే ఆ కెమెరాకు మాకు తెలియకుండా నీళ్ళు తీసి పారేసింది. అయ్యో, ఎంత బాధ అయిందంటే చెప్పలేని. మొత్తం అన్నీ కూడా తీసిన ఫోటోలు కూడా వెళ్ళిపోయినాయి. ఎందుకు చెప్పండి స్టోరీ? మనం భూలోకంలో ఎప్పుడూ ఎక్కకుండా షిప్పులు ఎక్కి దాని అందులో ఉన్న వాతావరణం, హోటల్స్, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్క షిప్పులో ప్లే గ్రౌండ్లు ఉంటాయి, మరి ఏముంటాయి, ఇంకా ఈత కొట్టడానికి ఏమంటారు, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, రకరకాల అంత పెద్ద షిప్పులు. చూసిరా మీరు? చూడలే. అయితే అక్కడ అలాంటి దాంట్లో మనకు తరుణం దొరికితే ఎంత స్థుతించినా మన నోరు చాలనే చాలు. మానవుడు సృష్టించిన ఈ షిప్పులోనే ఎక్కితేనే ఇంత మనకుంటే, పరలోకంలో ఎంటర్ అయితే ఎట్లుంటో చెప్పండి. పరలోకంలో మన సృష్టికర్త అయిన దేవుడే మనతో ఉంటే, వెలుగైన ప్రభువు ఆ పట్టణం బంగారంతో శుద్ధ సువర్ణంతో అలంకరింపబడిన పట్టణంలో మనం ఉంటే మన సహజముఖం ఎట్లుంటో చెప్పండి. ఆ పరలోకంలో అద్దంలో మన ముఖం చూసుకున్నట్టుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అద్దములో మన ముఖం చూసుకున్నట్టుగా ఆ పట్టణం బంగారముతో కూడినటువంటి, చొక్కమైన బంగారంతో కూడిన భవనాలు, వీధులు. ఆ డోర్స్కు ఒక్క రానిపోయే ఇంటికి తాళం వేయరు. ఏం చేయరు? పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన ఆ డోర్స్, స్థలాలు ఉన్నాయే, ఆ రూమ్లు ఉన్నాయి చూసావా, ఒక్కదానికి కూడా తాళము వేయరు. ఎందుకు చెప్పండి? అందరూ పరిశుద్ధులు, అందరూ పవిత్రులు. దొంగతనం చేసే వాళ్ళు ఉంటారా? అస్సలే ఉండరు అక్కడ, అసలు ఎంటర్ కారు. అలాంటి పట్టణంలో మనం చేర్చుకుంటున్నాడంటే ఆయన జీవితకాలం అంతా మనం స్తుతించిన మన నోరు చాలుతుందా? చాలదు. అందుకే ఆ ప్రభు అన్నాడు, నా పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను, నీ నామము నిత్యము మయపరచెదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపు కృప అధికమైనది, పాతాళపు అగాధం నుండి నా ప్రాణము తప్పించున్నావు. ఏం చేసినాడు? నరకంలో ఉంటే జీవులోనికి మనం నడిపించాడు. అందుకే
జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలా. ఈ మాటలు ఆధారం చేసుకొని కొంతసేపు మనం ఆరాధనకు వెళ్దాం.